ప్రజా యుద్ధ నౌక గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అసంబద్ధమైన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని న్యాయవాది సాయిబాబా డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అడ్వకేట్ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజల విముక్తి కోసం, నవసమాజ నిర్మాణం కోసం జీవితాంతం గద్దర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. గద్దర్ ఏనాడు కూడా అవార్డుల కోసం పనిచేయలేదని, లెక్క చేయలేదని, మౌలిక వస్తువులు, మానవ విలువలు అందే వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోతాడన్నారు. గద్దర్ జయంతిని అధికారికంగా జరపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారికి అవమానించే విధంగా ఒక వ్యక్తి మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఆయన కాలి గోటికి కూడా సరిపోని వ్యక్తులు ఇవాళ గద్దర్ గురించి గద్దర్ను అంతా కూడా నిందారోపణలు చేసుకుంటూ ఆయనకు మరి పద్మశ్రీ కానీ లేకపోతే పద్మభూషణ్ కానీ రికమెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుకుంటున్న ఈ ప్రజాస్వామ్య భారతంలో అందులో మెంబర్ కాదు, ఏదైతే బిరుదులు ఇచ్చే దానికి అవార్డులు ఇచ్చేదానికని ఆయన మెంబర్ కాదు. కానీ మరి వాళ్ళ కుటుంబాన్ని కించపరుచుకుంటూ గద్దర్ గారిని కించపరుచుకుంటూ మాట్లాడడం చాలా